శిబి చక్రవర్తి కథ. ధర్మవీరుడు శిబి చక్రవర్తి. పూర్వకాలంలో మహారాజులు ధర్మపరంగా పాలించిన కాలంలో ఒక ధర్మవంతుడు రాజధర్మానికి ప్రాణం పెట్టే రాజు ఉండేవాడు. ఆయన పేరు శిబి చక్రవర్తి. ఆయన ఎటువంటి దానానికి వెనుకాడని ధర్మవీరుడు. ధర్మం కోసం తన శరీరాన్నే త్యాగం చేయగల మహాపురుషుడు. ధర్మపరుడు శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తి సూరసేన దేశాన్ని పరిపాలిస్తూ ప్రజలంతా సుఖంగా సమృద్ధిగా జీవించేలా చేశాడు. దానం, ధర్మం, పుణ్యం ఆయన జీవన లక్ష్యాలు. దారిద్ర్యాన్ని కూడా చూసి గుండె కదిలిపోయేంత గొప్ప మనసు ఆయనది. ఆయన ఖ్యాతి స్వర్గానికి కూడా చేరింది. ఒకరోజు దేవతలు ఆయన ధర్మాన్ని పరీక్షించాలనుకున్నారు. ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు మానవ రూపంలో భూమికి వచ్చారు. ఒకరు బ్రాహ్మణుడిగా, మరొకరు యాజ్ఞికునిగా. అయితే ఈ కథలో అసలు సంఘటన మరొకటి. ధర్మ పరీక్షకు ముహూర్తం. ఒకరోజు శిబి చక్రవర్తి తపస్సు చేస్తున్నప్పుడు ఒక పిట్ట భయంతో పరిగెత్తుతూ వచ్చి రాజు ఒడిలో దాగింది. ఓ మహారాజా, నన్ను కాపాడండి, నా ప్రాణం మీద ముప్పు ఉంది అని వేడుకుంది. తరువాత వెంటనే ఒక గద్ద అక్కడికి వచ్చి ఇలా అన్నది, ఓ రాజా, ఆ పిట్ట నా భోజనం. నేను దానిని వేటాడి పట్టుకున్నాను. మీరు దానిని రక్షిస్తే నా సహజ హక్కును హరిస్తారు. ఇది ప్రకృతి నియమం. రాజు ఇద్దరినీ పరిశీలించాడు. పిట్ట భయంతో వణుకుతూ ఉండగా గద్ద ఆకలితో అడుగుతోంది. రాజు ఒక నిర్ధారణకు వచ్చాడు. ధర్మ సంకటంలో దీక్ష. రాజు అన్నాడు, ఈ పిట్టను కాపాడటం నా ధర్మం. కానీ నీ ఆకలి కూడా సమంజసమైనదే. నీ హక్కును తీసివేయలేను. కాబట్టి ఈ పిట్టను బదులుగా నా శరీర మాంసాన్ని తీసుకో. ఆ వెంటనే తులాభారాన్ని తెప్పించాడు. ఒకవైపు పిట్టను ఉంచి మరొక వైపు తన మాంసాన్ని కోసి ఉంచాడు. ఎంత మాంసం పెట్టినా తూగడం లేదు. చివరికి రాజు తన శరీరాన్నే సమర్పించేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు తమ అసలైన రూపాల్లో దర్శనమిచ్చారు. ఓ మహారాజా, ఇది నీ ధర్మానికి మేము చేసిన పరీక్ష మాత్రమే. నీ ధర్మనిష్ట చూసి మేము తల వంచాము. నీ ఖ్యాతి లోకాల్లో చిరకాలం నిలుస్తుంది. శిబి చక్రవర్తి గొప్పతనం. శిబి చక్రవర్తి ధర్మానికి నిలబడిన విధానం ధర్మరాజుని స్ఫూర్తిగా నిలిచింది. ఇతని కథ మహాభారతంలో కూడా ప్రస్తావించబడింది. భగవద్గీతలో ధర్మానుసరణ గురించి చెప్పినప్పుడు ఇలాంటి ధర్మవీరుల జీవితం ఉదాహరణగా చెప్పబడుతుంది. ధర్మం కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసినవాడు శిబి మహారాజు. నేటి తరానికి బోధ. ఈ కథ మనకు తెలియజేసే ప్రధాన సందేశాలు. ధర్మం అనేది తాత్కాలిక లాభం కోసం విడిచిపెట్టే ఎంపిక కాదు. నిజాయితీ, త్యాగం, నమ్మకం, సమత వంటి విలువలు మనిషిని దేవునితో సమానంగా చేస్తాయి. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మన శక్తి మేరకు సహాయపడటం మన ప్రధాన బాధ్యత. ముగింపు. ఇలాంటి మహాకథలు మన పురాణాల్లో ధర్మాన్ని బోధించేందుకు చెప్పబడ్డాయి. శిబి చక్రవర్తి ఒక శాశ్వత ఆదర్శంగా నిలిచాడు. ఈ కథలను మన పిల్లలకు వినిపించాలి. ఇవి నైతిక విలువలకు పునాదులు వేస్తాయి. ధర్మమే పరం, సత్యమే నిత్యం. శిబి చక్రవర్తి లాంటి వ్యక్తుల వల్లే సమాజం నిలబడుతుంది.